ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా మాట ఉంది కదా, ఏది వాళ్ళు భయం చెప్పట్లేదు, నోరిప్పట్లేదు, భయపడుతున్నారని. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ప్రభుత్వం మారుతుంది అనుకుంటా. ఎందుకంటే మమతా బెనర్జీకే ఓటేస్తున్నప్పుడు భయపడాల్సిన పనే ఉంది. ఆ రోజున మన డిబేట్లో అదే ముక్కనేనంది. మమతా బెనర్జీ మార్పు కోరుకున్నారా ప్రజలు? అంటే ఈ హింసను తట్టుకోలేకపోయారు, భయం తట్టుకోలేకపోయారు. అంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రభుత్వం వల్ల నాకు ప్రయోజనం వస్తే హ్యాపీ అండి, రాకపోయినా నష్టం లేదు, కానీ ప్రభుత్వం వల్ల నాకు నష్టం రాకూడదు, నా జనజీవనానికి ఆటంకం రాకూడదు, ఇబ్బంది రాకూడదు. అక్కడ జరుగుతున్నది ఏంటి? జనజీవనానికి ఇబ్బంది. సామాన్యుడి యొక్క జీవితంలోకి అరాచక శక్తులు ప్రవేశిస్తుంటే ఆ అరాచక శక్తులకి ప్రభుత్వంలోనే అండగా ఉంటే, లేదా ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతే ఇంకెందుకు? లా అండ్ ఆర్డర్ లేని రాష్ట్రంలో ఎవడు సేఫ్గా ఉంటాడు? ఆ తిరుగుబాటు కొడితే ఏకదం మారిపోతుంది. ఆంధ్రాలో జగన్ కొట్టింది అక్కడే. జగన్ పరిపాలన పరంగా సంక్షేమం అద్భుతంగా చేశాడు, అభివృద్ధి అద్భుతంగా చేశాడు. కానీ నోటి తొత్తరతో ఉండేటటువంటి కొడాలి నాని లాంటి వాళ్ళని కంట్రోల్ చేయలేదు. అలాగే ఏది దాడులకు వెళ్ళినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయలే, పైగా సమర్థించాడు బీపీలు వస్తాయి. అది అనంతబాబు లాంటి వాడిని వెనక పెట్టుకోకూడదు, తప్పు చేశాక మర్డర్లు చేసినటువంటి వాడిని. అలాగే రౌడీజం చేసినటువంటి వాడిని ప్రోత్సహించకూడదు. వాళ్ళకి మళ్ళీ నువ్వు సీట్లు ఇస్తున్నావు అంటే ఏంటి?